నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుండి పోసిన ధాన్యం కూడా ఇంతవరకు తడిసి ముద్దైనా గానీ ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ ఈ ఎవరు కూడా పట్టించుకుంటూ లేరు. నిన్న వచ్చిండు హరీష్ రావు, వాళ్ళకి ఫోన్ చేసిండు మన మేడం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ వరకు. ఇంతవరకు బ్యాగులు లేవు, ఏవి లేవు. రైతుల పరిస్థితి తడిసినవి ముద్ద అవుతున్నాయి. సరే నెల రోజులైనా పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ గోదాం ఉంది, గోదాంలో మా ట్రాక్టర్లలో తీసుకుపోయి ఆ గోదాంలలో మేము తీసుకుపోయి వేసుకుందామన్నా కానీ కరెక్ట్ టైంకి లేబర్ లేరు. ప్రతిదీ ఇబ్బంది ఉన్నది. ప్రతిదీ ఇబ్బంది. ఇంత ఇబ్బంది ఎప్పుడైందా? తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత ఇబ్బంది ఏ రోజన్నా అయిందా? ఇప్పుడు ఇది ఫస్ట్ టైం. కనీసం ఇదైనా రుణమాఫీ, రైతు భరోసా అవన్నీ అన్ని ఇప్పుడు దానిలాగానే ఇది అయిపోయింది. అవి కూడా పెండింగ్ ఉంది. రైతు భరోసా 2 times వచ్చింది. ఇంకో విడత రావాలి కదా, 3వ విడత పెండింగ్. ఎట్లా మార్పు అన్నారు? మార్పు అంటే ఎట్లా అంటే జనాలలో మార్పు రావాలి. వాళ్ళు రాజకీయ నాయకులు వస్తారు పోతారు, మార్పు అంటారు. ఇక ఇదే మార్పు. ఇక ముందేం జరిగిందో మేము కూడా అట్లే, ఫస్ట్ టైం ఎట్లా జరిగిందో సెకండ్ టైం కూడా మేము కూడా ఇట్లా చేస్తాం. ఇక అన్ని అబద్ధాలే చెప్పేది. అంటే ఇట్లా అబద్ధాలు చెప్తే ఎట్లానే మహిళల్ని కోటీశ్వరాలు నేత, రైతుల్ని కోటీశ్వరాలు నేత, ఇవన్నీ మాటలు చెప్పి ఇది అధికారం కొరకు ఏంటంటే వాళ్ళు కూడా గిట్లా చేసారు కదా, మేము కూడా గిట్లా చేస్తాం అంతే. ఇంకా అంతకుముందు ఈ పరిస్థితి అంతకుముందు రైతు భరోసా విషయంలో కానీ ఈ వడ్ల విషయంలో రాలే. ఇప్పుడు ఇది వచ్చింది. ఇప్పుడు వచ్చింది. ఎట్లా మరి ఎట్లా మళ్ళా ఓట్లు వేసే పరిస్థితి ఉందా కాంగ్రెస్ పార్టీకి? పరిస్థితి అంటే జనాలు అంతే ఎడ్డోళ్ళు ఏం కాదు కదా. అంటే మీరు చెప్పాలి, మీరు గతంలో ఓటేయని తిరిగిన వాళ్ళు. ఇప్పుడు ఓటేయమని తిరిగినాము, తిరగలేదని కాదు. తిరిగినాం అంటే జనాలు ఎత్తలేరా? వేస్తారు. అప్పుడు మార్పు అన్నారు కదా, ఏంది ఇప్పుడు నీ రైతు భరోసా ఏమైంది, ఇప్పుడు ఈ పెన్షన్లు ఏమైనాయి అడుగుతారు కదా. మీరు ఒక అధ్యక్షుని ఏం చెప్తారు? మేము చెప్పాల్సింది ప్రభుత్వానికి ఇవ్వాల్సింది సరైన టైంలో ధాన్యాన్ని తీసుకొని రైతులకు ఇబ్బంది పెట్టకుండా చూడాలని. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడితే ఎట్లనే మీరే మరి ఎట్లా? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన ఒక్క సెంటర్ కాదు, అన్ని సెంటర్లలో ఇట్లే ఉంది. వాళ్ళు ఎందుకు ఉంటుంది అసలు? కనీసం కొన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 14 లక్షల మెట్రిక్ టన్నులు కింది స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం కావచ్చు. అంటే ఆ కింది స్థాయి వాళ్ళు నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారు? మంత్రులు కావచ్చు, వీళ్ళు కొంచెం కరెక్ట్ ఉంటేనే కదా. కరెక్ట్ లేకనే కదా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సరైన నాయకులు లేడు, ఇబ్బంది అది అసలు విషయం.